హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం G20 సదస్సు 2023 గురించి నేర్చుకుందాం. G20 సదస్సు ఇండియాలో ఫస్ట్ టైం జరిగింది కదా. అది ఎన్నోది అని అంటే 18th. టోటల్గా చూస్తే అది 18th సదస్సు. ఇండియాలో జరగడం మాత్రం ఫస్ట్ టైం జరిగింది. అది న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో జరిగింది. ఈ భారత్ మండపం అనే పేరు ఇది కర్ణాటకలోని బసవేశ్వర టెంపుల్లోని అనుభవ మంటపం స్ఫూర్తితో దీనికి భారత్ మండపం అని పేరు పెట్టిరు. ఇందులో G20 దేశాల అధ్యక్షులు అందరూ హాజరయ్యారు. ఇందులో రష్యా అధ్యక్షుడు పుతిన్ అండ్ చైనా అధ్యక్షుడు మాత్రం హాజరవ్వలేదు. వీరి తరపున రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మరియు షీ జిన్పింగ్ తరపున చైనా ప్రధాని లీ కియాంగ్ ఈ సదస్సుకు హాజరయ్యారు. G20 సభ్య దేశాలతో పాటు బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, స్పెయిన్, సింగపూర్, ఒమన్, నైజీరియా, నెదర్లాండ్స్ను కూడా సదస్సు కోసం భారత్ ఆహ్వానించింది. ప్రధాని నరేంద్ర మోడీ దీనికి ప్రారంభోపన్యాసం చేశారు. ఇది ఎన్ని రోజులు జరిగిందని అంటే 2 days జరిగింది. September 9 and 10th 2 days జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్ష హోదాలో సదస్సుకు శ్రీకారం చుట్టారు. G20 సదస్సులో వసుధైక కుటుంబం సెషన్లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. వసుధైక కుటుంబం స్ఫూర్తితో అభివృద్ధిని స్థిరీకరించడానికి, సమ్మిళిత వృద్ధి సాధించడానికి సాంకేతిక వారిధిగా ఉపయోగించుకుందామని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అండ్ September 10న ప్రధాని నరేంద్ర మోడీ ముగింపు సదస్సులో కూడా ప్రసంగించారు అన్నమాట. ప్రతి దేశ భద్రతా ఆందోళనలకు గౌరవం దక్కితే ఒకే భవిష్యత్తు అనే భావన బలపడుతుందన్నారు. గ్లోబల్ విలేజ్ ఆలోచనను విస్తరించాలని, గ్లోబల్ ఫ్యామిలీ దిశగా అడుగులేద్దామని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని తక్షణమే విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. ఇందులో తీసుకున్న నిర్ణయాలు ఏంటి అంటే ఆఫ్రికన్ యూనియన్కు G20లో సభ్యత్వము ఇవ్వడం జరిగింది. అయితే 1999లో G20 ఏర్పడిన తర్వాత విస్తరణ జరగడం అంటే ఇంకొక దేశానికి ఇందులో ఛాన్స్ కల్పించడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఆఫ్రికన్ యూనియన్కి ఇది 55 దేశాల కూటమి. దీనికి ఇప్పుడు G20లో సభ్యత్వం కల్పించారు. ఈ సదస్సులో అన్ని దేశాల అధ్యక్షులతో పాటు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్, మళ్ళీ IMF అధినేత క్రిస్టలినా జార్జివా, వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా, యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్, ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్ అజాలి అసోమని ఈ సదస్సుకు హాజరయ్యారు. G20 న్యూఢిల్లీ డిక్లరేషన్కి ఆమోదం లభించింది. ఈ G20 సదస్సులో జరిగిన నిర్ణయాలను ఆమోదం జరిగిందనమాట. దీన్ని న్యూఢిల్లీ డిక్లరేషన్గా పిలుస్తారు. అందులో ఉక్రెయిన్లో సంఘర్షణ, ఉగ్రవాద, అవినీతి, ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పులు, ప్రపంచ ఆర్థిక ప్రగతి, విద్య నైపుణ్యాల వృద్ధి, పునరుత్పాదక ఇంధనాల వినియోగము తదితర కీలక అంశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్లో చోటు చేసుకున్నాయి. అణ్వాయుధాల వినియోగం ముప్పు, ఆమోదయోగ్యం కాదని డిక్లరేషన్లో పేర్కొన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉద్దేశించి గతంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడినట్టుగానే ఈ శకం యుద్ధానిది కాదనే వ్యాఖ్యలతో కూడిన డిక్లరేషన్ను G20 సభ్య దేశాలు ఆమోదించాయి ఏకగ్రీవంగా. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వానికి సంబంధించి అన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని, వివాదాలను దౌత్యం, చర్చలు వంటి మార్గాల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని న్యూఢిల్లీ డిక్లరేషన్ పిలుపునిచ్చింది. డిక్లరేషన్లో చంద్రయాన్ 3 ల్యాండింగ్ను ప్రశంసించారు. ఐక్యరాజ్య సమితి చార్టర్ సూత్రాలను అన్ని దేశాలు పాటించాలని డిక్లరేషన్ వెల్లడించింది. అంటే ఉక్రెయిన్లో యుద్ధాలు జరగకుండా, ప్రజలపై అదనపు భారాలు పడకుండా ఉండడానికి ఈ డిక్లరేషన్లో నిర్ణయం తీసుకున్నారన్నమాట. అగ్రికల్చరల్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థలోకి ఎరువులు, వెజిటబుల్ ఆయిల్స్ను కూడా తీసుకోవాలని నిర్ణయించారు. అయితే ఇందులో ప్రస్తుతం బియ్యం, గోధుమలు, మొక్కజొన్న, సోయా ఉన్నాయి. ఆహార ధరల్లో హెచ్చుతగ్గులను అరికట్టడానికి గ్రూప్ ఆన్ ఎర్త్ అబ్జర్వేషన్స్ గ్లోబల్ అగ్రికల్చరల్ మానిటరింగ్ వ్యవస్థను తీసుకురావాలనుకున్నారు. మహిళలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కోసం మహిళా ఆహార భద్రత, పౌష్టికాహార ప్రాధాన్యతను ఈ డిక్లరేషన్ వివరించింది. 2009లో పిట్స్బర్గ్లో చేసిన ప్రతిజ్ఞ ప్రకారం శిలాజ ఇంధనాలపై సబ్సిడీలను హేతుబద్ధీకరించాలని నిర్ణయించారు. ప్రపంచ జీవ ఇంధన కూటమిని కూడా భారత్ ప్రకటించింది. అంటే ఇప్పుడు పెట్రోల్లో 20% ఇథనాల్ కలిపి వాడడం అన్నమాట.
అలాగే బయోఫ్యూయల్స్ ఉంటాయి కదా! ఇప్పుడు జీవ వ్యర్థాల నుండి తయారు చేసిన వాటిని కూడా మనము ఇంధనాలుగా ఉపయోగించడం వల్ల పొల్యూషన్ ఎక్కువ కాకుండా ఉండడానికి ఉపయోగపడతాయి. ఈ కూటమిలో వ్యవస్థాపక సభ్యులు అర్జెంటీనా, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఇటలీ, మారిషస్, దక్షిణాఫ్రికా, యూఏఈ, అమెరికా ఉన్నాయి. అంటే ప్రపంచ జీవ ఇంధన కూటమిలో. కెనడా, సింగపూర్ పరిశీలక దేశాలుగా ఉన్నాయి. వాతావరణ పరిశీలనకు G20 ఉపగ్రహంని ప్రయోగిస్తామని G20 శాటిలైట్ మిషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ అబ్జర్వేషన్ను కూడా ప్రారంభిస్తున్నట్టు ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇది దక్షిణార్ధగోళ దేశాలకు సాయం చేయడమే ఉద్దేశంగా పేర్కొన్నారు. IMEC ప్రాజెక్టు ప్రతిపాదనకు ఆమోదం. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్. అంటే ఇప్పుడు చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ ఉంది కదా! దానికి దీటుగా మన ఇండియా దీన్ని ప్రతిపాదించిందన్నమాట. ఈ దేశాలు మిడిల్ ఈస్ట్ దేశాలు అండ్ యూరప్ దేశాలు కూడా దీనికి అంగీకరించాయి. ఇందులో ముఖ్యంగా ఈ డిక్లరేషన్‌లో ముఖ్యంగా 5 ఇంపార్టెంట్ థింగ్స్‌ని ఆమోదించడం జరిగింది. G20 కూటమిలో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఒకటి. అమెరికా, భారత్, సౌదీ అరేబియా, గల్ఫ్, అరబ్ దేశాలను కలుపుతూ రైలు, నౌకాయాన అనుసంధాన కల్పన. మళ్ళీ ప్రపంచ జీవ ఇంధన కూటమి ఆవిర్భావం. 4ది ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న పలు కీలక సమస్యలపై పోరాటానికి ఢిల్లీ డిక్లరేషన్. అంటే ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అలాంటివి ఉన్నాయి కదా! అలాంటి సమస్యలపై. 5ది పర్యావరణం, వాతావరణ మార్పులపై పరిశీలనకు G20 శాటిలైట్ మిషన్. ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు, ఆర్థిక సహకారానికి ప్రధాన వేదికగా G20ని తీర్చిదిద్దుతామని భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, అమెరికా సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అయితే భారత్ ఈసారి మనకి అధ్యక్షత వహిస్తుంది. నెక్స్ట్ బ్రెజిల్ అన్నమాట. 2024లో బ్రెజిల్, 2025లో దక్షిణాఫ్రికా, 2026లో అమెరికా. సో వీళ్ళు ఇప్పుడు సంయుక్త ప్రకటన చేసిరన్నమాట. G20 తదుపరి అధ్యక్ష బాధ్యతలు బ్రెజిల్కు అప్పగించారు. ఇందుకు గుర్తుగా చెక్కతో రూపొందించిన అధికార దండాన్ని ఉపయోగించారు. లూయి ఇనాసియో లులా డా సిల్వా ఈ బ్రెజిల్ ప్రధానికి అప్పగించారన్నమాట. డిసెంబర్ 1, 2020 నుంచి అధ్యక్ష బాధ్యతలు బ్రెజిల్వి స్టార్ట్ అవుతాయి. అది 2024లో అది సదస్సు నిర్వహిస్తుంది. రియో డి జనీరోలో నిర్వహించనుంది. 2022 డిసెంబర్ నుండి ఏడాది పాటు 50 నగరాల్లో 200 సమావేశాలు జరిపింది. మన భారత్లో 200 సమావేశాలు జరిగినాయి G20కి సంబంధించి. G20 సదస్సులో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులకు అరుదైన గౌరవం దక్కింది. కోనార్క్ సూర్య దేవాలయంలో రథచక్రాల నమూనాతో 200 బ్యాడ్జ్లను తయారు చేశారు. సిల్వర్ ఫిలిగ్రీతో తయారు చేశారు. G20 సమితిలో పాల్గొన్న 2 గిరిజన మహిళా రైతులు, ఒడిశాకు చెందిన గిరిజన రైతులు వీళ్ళు. రైమతి గురియా, సుభాస మహంతా. వీళ్ళు చిరుధాన్యాలు సాగు పద్ధతుల గురించి G20 దేశాధినేతలకు వివరించారు. అయితే ఈ డిక్లరేషన్ను ఆమోదించడంలో హైదరాబాద్కు చెందిన IFS అధికారి కాకనూరు నాగరాజు నాయుడు, షెర్పా అమితాబ్ కాంత్ నుంచి ప్రశంసలు అందుకున్నారు. అంటే ఈ డిక్లరేషన్ ఆమోదించడానికి రష్యా ఉక్రెయిన్పై ఏకాభిప్రాయం తేవడంలో కీలక పాత్ర వహించిందన్నమాట. ఇతను ఐరాస జనరల్ అసెంబ్లీ 76వ సెషన్ అధ్యక్షుడికి చెఫ్ డి క్యాబినెట్గా కూడా పనిచేశారు. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, ఇది వేదిక ఎదుట నటరాజ విగ్రహం ఏర్పాటు చేశారు కదా! అది చోళకాలం నాటి పోత పద్ధతిలో తయారు చేసిన 28 అడుగుల నటరాజ విగ్రహాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసింది. అండ్ కోనార్క్ చక్రం, ఇది బ్యాక్గ్రౌండ్లో కోనార్క్ చక్రము ఏర్పాటు చేశారనమాట. ఇది 13వ శతాబ్దంలో తూర్పుగాంగుల రాజవంశానికి చెందిన కళింగరాజు నరసింహదేవవర్మ పాలనలో రూపొందించారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.